న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కేపల్లిలో 3వ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారులు హరిత పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుండే చలి ఉన్నప్పటికీ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 3వ విడత 4 మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 22.26% పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద 2 ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో గోదాదేవికి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అనంతరం గోదాదేవి పల్లకి సేవను ఆలయ పురవీధుల మీదుగా నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలోని ప్రభుత్వ భవానీ అమ్మవారి ఆలయంలో ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగజ్ నగర్ మండలం కోసిమి గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కోసిమి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధి చేసే వారిని, చదువుకున్న వారిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తట్కోల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరుగుతున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓటింగ్ కొనసాగుతుందని, ప్రజలు తమ ఓటు హక్కును క్రమబద్ధంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో 23 గ్రామాలకు, నారాయణపురం మండలంలో 26 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 31 గ్రామ పంచాయతీలలో 5 ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్ నగర్ ఎస్పీ డి జానకి దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం, జానంపేట, అడ్డాకల్ మండలం, కందూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటు వేసిన వెంటనే ఓటర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్పూర్ మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. రిటర్నింగ్ అధికారులు పోలీసు సరళిని పర్యవేక్షిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలను సహించబోమని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీగా ఆందోళన చేపడతామని రైతు సంఘం నాయకుడు లంకా రాఘవులు హెచ్చరించారు. ఉపాధి హామీ మార్పులను ఖండిస్తూ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వుల కాపీలను ఆదిలాబాద్లో దహనం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడమే కాకుండా ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా పేరు మారుస్తున్నారని ఆరోపించారు.